వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు సేవే రెసిపీ చూపిస్తారంటే గ్యాస్ వెలిగించుకుందాం. ఫస్ట్ ఇప్పుడు మనం అరటికాయలు తీసుకున్నామండి, కూర అరటికాయలు. మనం అరటికాయ చిప్స్ చేయబోతున్నాము. ఇప్పుడు వాటికి మనం ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు మనం అంతా ఇలా పీల్ చేసుకోవాలి. అరటికాయ అంతా చిప్పు తీసుకోవాలా. ఎవరైనా మార్కెట్ నుండి తెచ్చుకున్నా కానీ ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫీల్ తీసుకోవడం బాగా వస్తుంది. మనకు బంక చేతికి అంటదు. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, చూడండి ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు మన సైడ్ వాళ్ళకి చివరికి కొసలు ఇలా కట్ చేసుకోండి. ఇలాగా మన చిప్స్ కట్టర్ ఉంటుంది కదా, మనం ఇలా చేసుకోవాలండి. అంతా చిప్స్ అంతా ఇలా పట్టేసుకోవాలి. మన ప్లెయిన్ అయినా పట్టుకోవచ్చు, డిజైన్ అయినా పట్టుకోవచ్చు. నేను డిజైన్ పడుతున్నాను. ఇలాగ అంతా చిప్స్ కొట్టుకోవాలి. ఇలాగా అన్ని 3 అరటికాయలు చిప్స్ కొట్టేసానండి. ఇప్పుడు కరకరలాడే చిప్స్ ఆయిల్లో వేసుకుందాం. మనకు ఆయిల్ కూడా వెయిట్ ఎక్కింది. మనకి ఇది ఫ్రై అయిపోయిందండి. ఇంకా తీసేసుకున్నా. నెక్స్ట్ వాయి వేసేసుకున్నా. ఇంకొకసారి హీట్ అయ్యి చూడండి ఎంత సింపుల్గా స్నాక్స్ చేసుకోవచ్చు ఇంట్లోని. బయట మనమేమో ఎక్కువ పెట్టుకుంటాము. ఒక 3 అరటికాయలకు ఒక 4 తినొచ్చు స్నాక్స్. చూడండి అర్థం. 3 అరటికాయలు 30 రూపాయలే కదా. కొంచెం అలా దాన్ని మనం పసుపు కాస్త కొంచెమే, ఒక చిటికెడు సాల్ట్ మనం రుచికి తగ్గట్టు, దానికి కూడా సరిపోతుంది. మనం కొంచెం కారం ఇంత చాలు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనిని ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం అన్నీ వేసుకొని ఇలా అన్నీ కలిపేసుకోవాలి అంతా. చూడండి కరకరలాడి మనకు అరటికాయ పకోడీ రాయల్ చిప్స్ మొత్తం చూడండి. అద్దు చూడండి కరకరలాడి మనకు బనానా చిప్స్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్తా నేను. మనకు చాలా టేస్ట్ ఉన్నాయండి. బయట అనుకో కాగి నూనెలో ఏ నూనె అంటే ఆ నూనెలో వేస్తారు. మనం ఇంట్లో మంచిగా ఉంటే చేసుకోవచ్చు. అందరూ ఇలా చేసుకోండి. సింపుల్ చూడండి. అంతా 10 నిమిషాల్లో కూడా పట్టదు ఇది చేయడానికి. అందరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.